పంబా నది కేరళ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటి. శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో పంబా నదికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, ధార్మిక ప్రాముఖ్యత ఉంటుంది. పంబా నదిని దక్షిణ గంగాగా పిలుస్తారు. అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు భక్తులు పంబా నదిలో స్నానం చేయడం ఒక పవిత్ర ఆచారం. పంబా స్నానం చేసిన తర్వాతనే భక్తులు ఇరుముడి ధరించి శబరిమలై కొండకు పాదయాత్ర ప్రారంభిస్తారు. పురాణాల ప్రకారం పంబా నది ఒడ్డునే అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారని విశ్వసిస్తారు. పంబా నది తీరంలోనే అయ్యప్ప స్వామి తన బాల్యాన్ని గడిపారని, అక్కడే అనేక లీలలు చేశారని కథలు ఉన్నాయి. ఈ నది వద్ద స్నానం చేస్తే పాపాలు నశించి మనస్సు శుద్ధి అవుతుందని భక్తుల నమ్మకం. పంబా నుండి శబరిమలై వరకు సుమారు 5 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది. పంబ నుంచి శబరిమలై అనేది భక్తులకు ఒక ఆధ్యాత్మిక పరీక్షలాగా భావిస్తారు. ఈ మార్గం భక్తి, త్యాగం, క్రమశిక్షణకు ప్రతీకగా ఉంటుంది. పంబా నది శబరిమలై అడవులను పోషిస్తూ స్థానిక జీవనానికి ఆధారంగా ఉంటుంది. మకర జ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరి పంబా నదిలో స్నానం ఆచరిస్తారు. పంబా నది కేవలం ఒక నది కాదు, ఇది భక్తుల శ్రద్ధకు, శుద్ధికి, అయ్యప్ప స్వామి అనుగ్రహానికి ద్వారం. పంబా స్నానం లేకుండా శబరిమల యాత్ర సంపూర్ణం కాదని భక్తులు విశ్వసిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.